అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ గాంధీ హిల్స్ కొత్త కళ సంతరించుకుంది. రేపు గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు తొలిసారిగా కొండపై పర్యటించి గాంధీ స్మారక స్తూపం నుండి బెజవాడ అందాల్ని వీక్షించనున్నారు. గాంధీ హిల్స్ పై ఇప్పటికే భద్రతా ఏర్పాట్లని కట్టుదిట్టం చేశారు. గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల్ని సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ గాంధీ హిల్కు కొత్త కళ సంతరించుకుంది. రేపు సీఎం చంద్రబాబు గాంధీ హిల్ మీద పర్యటించనున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేపడుతూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, అసలు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ గాంధీ ఉన్నారు. సార్, ఇక్కడ గతంలో ఉన్న గాంధీ హిల్కి ఇప్పటికీ అసలు డిఫరెన్స్ ఏంటి? అసలు గాంధీ హిల్ అనేది 1969లో గాంధీ గారు 100th బర్త్ యానివర్సరీ గురించి పెట్టారు. అది అప్పుడు పెట్టిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని, అంటే గాంధీ గారు చనిపోగానే గాంధీ మెమోరియల్ ఫండ్ అని పెట్టారు. ఆ సంస్థ ఇవన్నీ కూడా మొదలుపెట్టింది అనమాట అండి. అది అప్పట్లో కేఎల్ రావు గారు, అచ్చబాంపు గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. భుజంగరావు గారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ గాంధీ సెంటర్ చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ గరాజ్ ఘాట్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారన్నమాట అండి. అప్పట్లో జకీర్ హుస్సేన్ గారు ఇనాగ్రేట్ చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, తర్వాత మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు, చేశారు. తర్వాత ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చారు, అందరు చేశారు. అప్పటి నుంచి కూడా ఒక 30-40 ఇయర్స్ వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత గత 30 ఇయర్స్ నుంచి కూడా ఈ సరిగ్గా ఆదరించబడలేదు. షేప్ మార్చేసేయాలి దీన్ని, అప్పుడే మనం ఏదైనా చేయగలము. సీఎం గారు ఎందుకు పిలుచుకొస్తున్నామంటే, దీన్ని ఐకానిక్ ప్లేస్ చేస్తే, ఇంటర్నేషనల్ ఐకాన్ చేస్తే, టూరిజం చేయాలంటే, కల్చరల్ సెంటర్ చేయాలంటే ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెడుతున్నాం 1500 మందికి. దాంతోపాటు ఒక 100 రూమ్స్ ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ పెడుతున్నాం. దాంతోపాటు గాంధీ గ్లోబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్, ఆర్ట్స్, కల్చర్ అండ్ హ్యుమానిటీస్ పెట్టబోతున్నాం. అది కూడా ఇవన్నీ కూడా 1 lakh square feet బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కలిపి 3 lakh square feet బిల్డింగ్స్ వస్తాయి. ప్లానటోరియం ఉంది, అది లేటెస్ట్ టెక్నాలజీ ప్లానటోరియం పెట్టాము. అది నా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అది ఇప్పుడు కమింగ్ టు ది టాయ్ ట్రైన్, అది మనం కొత్తగా పెట్టాము. అది తర్వాత చిల్డ్రన్ పార్క్ రివైవ్ చేస్తాం కంప్లీట్గాను. తర్వాత చిన్న ఫుడ్ సెంటర్ లాంటిది. ఫుడ్ సెంటర్ అంటే ఏంటంటే, ఇది కూడా కొంచెం సాత్విక్ ఫుడ్ ఇవ్వాలి, కానీ అది పెట్టేసేసి అది కూడా మనం అక్షయ పాత్ర లాంటి మంచి వాళ్ళకి ఇచ్చాము. అది ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇది రేపు సీఎం పర్యటించనున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చురుగ్గా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ట్రైన్ కూడా సిద్ధం చేశారు. కిలోమీటరు గాంధీ హిల్ చుట్టూ కూడా తిరిగే విధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేపట్టినటువంటి పరిస్థితి. రేపు సీఎం చంద్రబాబు ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ.